అందరికీ నమస్కారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా కనబడే బతుకమ్మ పండుగ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. 5 రోజుల నుంచి బతుకమ్మను వివిధ రకాల పూలతో పేరుస్తూ పూజించి నైవేద్యాలు పెట్టి ఆడి పాడి నిమజ్జనం చేశాం కదా. ఇవాళ 6వ రోజు అనగా ఆశ్వేజ శుద్ధ పంచమి. ఈ రోజున బతుకమ్మని అలిగిన బతుకమ్మ అని అంటారు. మరి ఈ బతుకమ్మ ఎందుకు అలిగిందో చూద్దాం. ఈరోజు ఎవరూ కూడా బతుకమ్మను పేర్వరు. బతుకమ్మ కోలాహలం మనకు ఎక్కడా కనిపించదు. దానికి ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది. పురాతన కాలంలో బతుకమ్మను తయారు చేసేటప్పుడు అనుకోకుండా ఒక మాంసపు ముద్ద తగలడంతో బతుకమ్మ అపవిత్రమైనది అని చెబుతారు. అందుకే ఆ రోజు అమ్మవారు ఏమీ తినకుండా వెళ్ళి అలిగి కూర్చున్నారని, అలా ఆకలితో ఉన్నటువంటి బతుకమ్మను మహిళలందరూ వెళ్ళి అలక వీడమని వేడుకున్నారని, ఆ రకంగా ఆ రోజు గడిచిపోయింది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా బతుకమ్మ ఆడలేదని చెబుతారు. ఆ రోజు అమ్మవారు అలకతో ఉన్నారు కాబట్టి అలిగిన బతుకమ్మ అనే పేరు వచ్చిందని చెబుతారు. అందుకే పూలతో బతుకమ్మను తయారు చేయరు. గౌరమ్మకు కూడా ఎలాంటి నైవేద్యం ఉండదు. కానీ ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని ఇంటి ముందు పాటలు పాడుతూ ఆడుతారు అని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇదే కాకుండా మరొక కథ కూడా ఉందండి. అదేంటంటే దేవి భాగవతంలో మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపాలలో ఉన్న అమ్మవారు రాక్షస సంహారాన్ని చేశారని, బంఢాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత అమ్మవారు అలసిపోయారని, అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశంతో భక్తులు బతుకమ్మను ఆ ఒక్కరోజు ఆడలేదని చెబుతారు. దీనికి మరొక పేరు అలసిన బతుకమ్మ. దీనిని అర్రెమని కూడా అంటారు. మొత్తానికి 6వ రోజైతే బతుకమ్మను పేర్చడం కానీ ఆడటం కానీ జరగదు. ఇక మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మరి 7వ రోజు బతుకమ్మ గురించి రేపటి వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.